కాకినాడ జిల్లా పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం రేపుతోంది. మాధవ నగర్లోని ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. 30 డబ్బాల్లో నిల్వ చేసిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ప్రముఖమైన ఈ నెలంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది. అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముద్ది రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు. ఈ రోజు కార్తీక మాసం, ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందువులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం రేపుతోంది. మాధవ నగర్లోని ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. 30 డబ్బాలలో నిల్వ చేసిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కేంసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? పిఠాపురంలో మరోసారి ఈ నకిలీ నెయ్యి కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే మాధవపురం అనే ఏరియాలో నకిలీ నెయ్యిని గుర్తించి అప్పట్లో సీజ్ చేయడం జరిగింది. 6 నెలలు దాటిన తర్వాత మరోసారి తాజాగా ఇదే ప్రాంతంలో అంటే మాధవపురం నగర్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో దాదాపు 30 టిన్నులు నిల్వ చేసినటువంటి నకిలీ నెయ్యిని అధికారులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా గుర్తించేప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తుంది. అధికారులకు మామూలు ఇవ్వడంతో ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని చెప్పి కూడా హైందవ సంఘాలు విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మాధవ నగర్ లో ప్రాంతంలోని ఏదైతే పశు కొవ్వులతో ఈ నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పిఠాపురం ఏదైతే మనకి అనేక పుణ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి. పాదగడితో పాటుగా కుంతి మాధవ ఆలయ స్వామి, దత్తాత్రేయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలతో పాటుగా ఇతర ఆలయాలకు కూడా ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు. షాపులకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ విధమైనటువంటి పాపం జరుగుతుందని చెప్పి హైందవ సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద స్పందించాలని గట్టిగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతిలో నకిలీ లడ్డు సంబంధించి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఆయన అనేకమైన ఆరోపణలు చేసి ఆవేశంగా ఊపడం జరిగింది. ఆయన సొంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ విధంగా నకిలీ నెయ్యి తయారవుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని చెప్పి కూడా హైందవ సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మామూలు మత్తులో జోగడం వల్లే ఇలాంటి నకిలీ నెయ్యిని పశుకోవులతో తయారు చేస్తారని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 15 టిన్నులకు సంబంధించి నకిలీ నెయ్యిని అధికారులు గుర్తించారు. తెలిసి ఓకే, థ్యాంక్ యూ రాజు.